హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము బేల్పూరి అయితే తయారు చేసుకుందాం అండి. అదేనండి, బొరుగులతో చేస్తారు కదా, అలా బేల్పూరిని తయారు చేసుకుందాం. ముందుగా అయితే మనకు కావాల్సినన్ని బొరుగులు ఒక బౌల్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కాస్త ధనియాల పొడి, అంటే రుచికి సరిపడా వేసుకోండి. ఏవైనా కూడా మీ రుచికి సరిపడా. కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కారం కూడా వేసుకోవాలండి. అంటే మన టేస్ట్ని బట్టి మనం ఎంత కారం అయితే తింటామో అంత కారాన్ని వేసుకోవాలి. అంటే కొంచెం అనుకుంటే కొంచెము, కొద్దిగా ఎక్కువ తింటామంటే ఎక్కువ. అలాగే సాల్ట్ కూడా అంతే, ఉప్పు బొరుగులు కదండి, చూసేసుకోవాలి. అలాగే మామిడికాయ, పచ్చి మామిడికాయ తురిమి పెట్టుకున్నాను. ఇది వేసుకుంటే అసలు పచ్చి మామిడికాయ తురుము వేసుకుంటే అసలు పుల్ల పుల్లగా, ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు మనం ఒకసారి ఏదైనా మనం ఒకసారి తిని చూస్తేనే కదా తెలుస్తుంది. తప్పకుండా ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, తప్పకుండా అందరూ ఈ బేల్పూరిలో ఇవన్నీ కలుపుకొని చేసుకోండి, బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన క్యారెట్, అంటే తురిమి పెట్టుకున్నాను క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క, అలాగే కీరకాయ, సన్నగా తరిగి పెట్టుకున్న కీరకాయ కూడా వేసుకోండి. ఇప్పుడు సీజను అన్నీ కూడా బాగుంటుంది. ఇంకా మీకు వీలైతే ఉసిరికాయ కూడా కొంచెం తురిమి కలుపుకోండి, ఇంకా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇవి కొంచెం పల్లీలు ఉంటాయి కదా, వేపుకున్న పల్లీల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నవి నిమ్మకాయ పిండేసుకొని మొత్తం మనము ఒక స్పూన్ కానీ కత్తి కానీ తీసుకొని తిప్పండి. మామూలుగా మనం బయట బేల్పూరి తీసుకుంటే ఇలాంటి కత్తిని వాడుతూ ఉంటారు వాళ్ళు, తిప్పడానికి, బాగా మిక్స్ చేయటం కోసం అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో సన్నకారాలు ఉంటే సన్నకారాలు వేసుకోండి, లేదంటే కొంచెం మిక్చర్ ఉంటే కొద్దిగా మిక్చర్ని యాడ్ చేసుకోండి. ఏమీ లేకపోయినా పర్వాలేదండి, ఇలా అయినా బాగుంటాయి. ఇంకా ఇష్టపడే వాళ్ళు పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ పుట్నాల పప్పుని కొంచెం వేడి చేసుకొని వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది బేల్పూరి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.